హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కాకినాడ నుంచి కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ళు చూడడానికి అయితే వెళ్తున్నామండి. దాదాపుగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ ఆంధ్రాలో 9 ఉన్నాయి. అందులో ఒకటి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇది స్పెషల్ ఉండవు ఏంటంటే ఇక్కడ స్వామివారి స్వయంభూ అంట, ఆయన స్వయంగా వెలిసారని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రతి మార్చి నెలలో ఇక్కడ తిరునాళ్ళు జరుగుతాయి, 5 రోజులు జరుగుతాయి. చాలా బాగుంటుందండి. ఇక్కడ 5 రోజులు తిరునాళ్ళు జరుగుతాయి కదా, మొదటి రోజున రథం లాగుతారండి. ఇక్కడ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ రోజు మాత్రం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి కుర్రోళ్ళు ఇక్కడ పాపం రథం లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇసుక వేస్తే కింద రాలదు, అంత గట్టిగా ఉంటారు జనం ఆ రోజు. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మార్చి నెలలో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి రండి. ఇక్కడ జాతర అలాగే రకరకాల ఈవెంట్స్ అవి జరిగితే చాలా బాగుంటుంది. ఇక్కడ స్వయంభూ అని అన్నాను కదా, ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ దేవస్థానంలో ఒక గర్భగుడి 9 గంటలకే తెరుస్తారు, ఉదయాన్నే తెరవరండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఉదయాన్నే 3 గంటలకి దేవతలు వచ్చి లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేస్తారంట. 6 గంటల వరకు జరుగుతుందని చెప్పేసి మా చిన్నప్పటి నుంచి కూడా పెద్దలు అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆ గుడిలో పూజారిని అడిగినా అదే చెప్తారు. అది తెలుసుకోవాలి కదా, అసలు నిజమేనా అని డౌట్ వచ్చి ఒక ఆయనకి తెలుసుకునే ప్రయత్నంలో పైకి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఏదో ఒక మూల దాక్కున్నాడట. పంతులు గారు ఏదో పూజ చేసి కిందకు వచ్చేసారంట. నైట్ 12 దాటిన తర్వాత రకరకాల శబ్దాలు, సన్నా మేళాలు అలాగే భజనలు చేస్తున్నట్టుగానే ఏయో పెద్ద పెద్ద పూజలు చేస్తున్నట్టుగా అనిపించిందంట. అలాగే ఎంతో మంచి మంచి సువాసనలు కూడా ఆయనకి స్మెల్ రావడంతో ఇదేంటి ఇలా ఉంది అని భయం వేసి అతనికి కళ్ళు తిరిగి పడిపోయాడట. అయితే కొండ దిగువలో ఉన్నటువంటి మంటపంలో ఉన్నాడంట పొద్దుటకి. పూజారు వెళ్ళి తలుపు తీగని ఏంటంటే నువ్వు పొద్దుట ఎక్కడికి ఎలా వచ్చి ఉంటే కంగారుగా పారిపోయాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకొక విషయం, స్వయంభూ విగ్రహాన్ని మనం దర్శనం చేసుకోవాలంటే కొండ దిగులో కోనేరు ఉంటుందండి. అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించి కొండ చాలా నిదానంగా స్ట్రైట్గా ఉంటుందండి, ఎక్కడ కూడా కష్టమే. కరెక్ట్గా 615 మెట్లు. మనం స్వయంభూ విగ్రహాన్ని దర్శించుకోవాలంటే కొండపైకి వెళ్ళి దర్శించుకోవాలి. దాదాపుగా ప్రపంచంలో అతి చిన్న విగ్రహం అండి స్వయంభూ విగ్రహం, 5 అంగుళాలు ఉంటుంది. అలాంటి విగ్రహం అయితే నాకు తెలిసి ఎక్కడ లేదు, ఈ కొండపైన ఉంది. ఎప్పుడైనా వస్తే ఒక్కసారి వచ్చి దర్శించుకోండి. ఇంకొక విషయం అండి, కోరుకొండ పేరు ఎందుకు వచ్చిందంటే స్వామివారు కోరుకున్న కోరికలు తీరుస్తాడని చెప్పేసి ఇక్కడ కోరుకొండ అని పేరు వచ్చిందని అంటూ ఉంటారండి చాలామంది. అలాగే కోరుకొండలో పాండవుల మెట్ట కూడా ఉంది. ఎప్పుడైనా వస్తే ఒక్కసారి ఇవన్నీ చూసుకొని వెళ్ళండి, చాలా పుణ్యం దొరుకుతుంది. ఇంకొక విషయం, ఈ కొండ స్పెషాలిటీ ఏంటంటే ఈ కొండపైన సంజీవి పర్వతం కూడా ఉందని చెప్పేసి మా పెద్దల కాలం నుంచి కూడా అంటూ ఉంటారండి. ఫస్ట్ ఎంట్రన్స్లో లక్ష్మీ నరసింహస్వామి పాదాలు వస్తాయి, అవి దర్శించుకొని మనం కొండ ఎక్కాలన్నమాట. అక్కడి నుంచి మెట్లు ఉంటాయి స్టార్టింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై రామ్ వ్లాగ్స్ అండి.